శ్రీగురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమత్ శర్మను. మరి గోచారరీత్యా ఈ యొక్క మార్చి నెలలో ధనుస్సు రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క మార్చి నెల మరి మిశ్రమంగానే గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువర్గం వారితో కూడా వారి యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. కాకపోతే మిత్రుల వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. బయట వ్యక్తులతో కూడా కొంతమేర కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయండి. ఇక వీరికి ఈ నెలలో మరి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం బాగుంటుంది. ఖర్చు కూడా అధికంగా కనిపిస్తుంది. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా ధనాన్ని కూడా అర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కోర్టు వ్యవహారాలు కూడా మీకు ఈ నెల అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా బంధువుల సహాయ సహకారాలతో కొన్ని పనులు కూడా మీరు పూర్తి చేసుకుంటారు. కానీ మిత్రులతో బయట వ్యక్తులతో వైరం అనేది అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ ఏవైనా ఇల్లు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మరి మధ్యవర్తులతో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా స్నేహితుల ద్వారా కూడా కొన్ని సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో మీ యొక్క మిత్రులతో మరి మాట పెరిగి అవి పెద్ద గొడవలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మాట్లాడే విషయంలో కూడా తగు జాగ్రత్త అవసరము. కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంతమేర ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ నెల. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి. మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకోవడంతో కొన్ని పనులైతే మీరు పూర్తవుతాయి. కానీ ఏవైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఏవైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో మాత్రం వారితో చర్చించకుండా ఉండండి. ఒకవేళ మీరు చర్చిస్తే మీకు ఇష్టం లేని ప్రదేశాలకు కూడా ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా మీ యొక్క కింది స్థాయి ఉద్యోగులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ధనుసు రాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థం అంతా కూడా మీకు మరి ఆదాయం చాలా వ్యాపారం అనేది చాలా బాగా జరుగుతుంది. కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి మీ యొక్క వ్యాపారం అనేది కూడా కొంచెం మరి ఆ యొక్క లాభాలు అనేవి తగ్గుతాయండి. ఇక అదేవిధంగా జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఆ యొక్క పోటీ పరీక్షలో కూడా మంచి ఉత్తీర్ణ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. తప్పక ఆ యొక్క పోటీ పరీక్షలో కూడా మంచి ఉత్తీర్ణ సాధించే అవకాశాలు అనేవి కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయండి. ఇక ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంవత్సరాల నుంచి రావాల్సిన ధనం అనేది అయితే మరి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నూతన ప్రాజెక్టు ప్రారంభించే వారికి కూడా ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉందనే చెప్పాలి. ధనుసు రాశి వారికి ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువర్గం వారితో మంచి సహాయ సహకారాలు ఉంటాయి. కానీ మిత్రుల ద్వారా బయట వ్యక్తుల ద్వారా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో మాట దూకుడుతనం వల్ల కొంతమేర కొన్ని ఇబ్బందులు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. భూ వ్యవహారికంగా అధికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేసుకోవాల్సిన రెమెడీ వచ్చి ఈ నెలలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ముఖ్యంగా షష్ఠి రోజునాడు కానీ లేదా మంగళవారం రోజునాడు కానీ లేదా ఆదివారం రోజునాడు కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి. ఆ ఆలయంలో స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి కూడా కేజంబావు కందిపప్పు, అదేవిధంగా మరి మినుములు బాగా గుర్తుంచుకోండి. కేజంబావు మినుములు కూడా దానం చేస్తే మీకు ఏవైతే భూ వ్యవహారికంగా ఏవైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో అటువంటి ఇబ్బందులు, అదేవిధంగా మామూలుగా ఇక వేరే విధంగా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా తొలగి
మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం.